రాజకీయ నేపథ్యం లేదు, అండగా నిలిచే భారీ ఆస్తులు లేవు, కనీసం వార్డు మెంబర్గా కూడా పోటీ చేసిన అనుభవం లేదు. కానీ ఒకే ఒక్క ఎన్నిక, ప్రత్యర్థులకు దిమ్మ తిరిగే మెజారిటీ. నిన్న మొన్నటి వరకు అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పాఠాలు చెప్పిన ఆ చేతులే నేడు అసెంబ్లీలో గిరిజన గలమై గర్జిస్తున్నాయి. ఆమెనే రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి. అవమానాల నుంచి ఆత్మగౌరవ పోరాటం వరకు ఒక సామాన్య అంగన్వాడీ టీచర్ శాసనసభ్యురాలిగా ఎదిగిన తీరు ఒక సినిమాటిక్ థ్రిల్లర్ను తలపిస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏజెన్సీ పులి శిరీషాదేవి సంచలన రాజకీయ ప్రస్థానంపై 99 టీవీ ప్రత్యేక కథనం. లో జన్మించిన శిరీషాదేవిది ఒక సాదాసీదా కోయగిరిజన కుటుంబం. డిగ్రీ పూర్తి చేసి అంగన్వాడీ టీచర్గా తన విధులను నిర్వహిస్తున్న సమయంలో ఆమెకు ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. అప్పటి అధికార పార్టీ నాయకుల వేధింపులు, రాజకీయ ఒత్తిళ్లు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. చివరకు ఆమెతో రాజీనామా కూడా చేయించారు. ఒక అంగన్వాడీ టీచర్ మాకేంటి ఎదురు తిరిగేది అని చులకనగా చూసిన వారందరికీ కాలం ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చింది. తన ఉద్యోగాన్ని పోగొట్టిన అదే రంపచోడవరం మట్టిపై ప్రజాప్రతినిధిగా నిలబడాలని ఆమె నిశ్చయించుకున్నారు. వరుస ఓటములతో రంపచోడవరంలో తెలుగుదేశం పార్టీ డీలాపడి ఉన్న తరుణం. సరిగ్గా 20 ఏళ్లుగా అక్కడ పసుపు జెండా రెపరెపలాడలేదు. అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు కన్ను ఈ మట్టిలో మాణిక్యంపై పడింది. ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ప్రజల్లో ఆమెకున్న ఆదరణను చూసి టికెట్ కేటాయించారు. ఎన్నికల బరిలో దిగిన శిరీషాదేవిని చూసి ప్రత్యర్థులు నవ్వుకున్నారు. ఈమె ఏం గెలుస్తుంది అని ఎగతాళి చేశారు. కానీ ఫలితాలు రాగానే ఆ నవ్వులు మాయమయ్యాయి. 9139 ఓట్ల భారీ మెజారిటీతో ప్రత్యర్థిని మట్టి కరిపించింది. రంపచోడవరం నియోజకవర్గాన్ని చంద్రబాబుకు బహుమతిగా ఇచ్చారు శిరీషాదేవి. ఎమ్మెల్యే అయిన తర్వాత శిరీషాదేవి శైలి చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎమ్మెల్యే అంటే కాన్వాయ్లు, ప్రోటోకాల్స్ అనుకుంటున్న తరుణంలో ఆమె మాత్రం ప్రజల మనిషిగా మారిపోయారు. ఆసుపత్రుల్లో రోగులు చీకట్లో మగ్గుతున్నారని తెలిసి తన మొదటి నెల జీతంతో ఇన్వర్టర్లు కొనిచ్చేశారు. రోడ్డు లేని మారుమూల గ్రామాలకు గర్భిణీలను తరలించడం కష్టమవుతోందని తెలిసి తన సొంత కారునే అంబులెన్స్గా మార్చి ప్రజలకు అంకితం చేశారు. ఇంతటి సేవా దృక్పథం ఉన్న నాయకురాలని తాము ఎప్పుడూ చూడలేదని ఏజెన్సీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరదలు వస్తే ప్రజలు ఇల్లు మునిగిపోతున్నాయని స్వయంగా రంగంలోకి దిగి కాలువలు తవ్వించారు. పోలవరం నిర్వాసితుల కన్నీళ్లు తుడుస్తూ వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన నష్టపరిహారం కోసం అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. అంగన్వాడీ టీచర్గా ఉన్నప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏ ఒక్కరికి రాకూడదని ప్రభుత్వ కార్యాలయాలపై ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఉద్యోగుల్లో వణుకు పుట్టిస్తున్నారు. అవ్వతాతలకు పెన్షన్ అందడంలో ఆలస్యం కాకూడదని సూర్యోదయానికి ముందే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి భరోసా ఇస్తున్నారు. నేను ఒక సాధారణ అంగన్వాడీ టీచర్గా ఉన్నప్పుడే ఈ ఏజెన్సీలో ప్రజలు పడుతున్న కష్టాలను కల్లారా చూశాను. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, వృద్ధులు సరైన రవాణా సౌకర్యం లేక ఆసుపత్రులకు వెళ్లలేక ప్రాణాలు కోల్పోవడం నన్ను బాగా కలిచివేసింది. అందుకే ఎమ్మెల్యే అయ్యాక నా మొదటి ప్రాధాన్యత ప్రజల ప్రాణాలు కాపాడటమే అని నిర్ణయించుకున్నాను. నా కారును అంబులెన్స్గా మార్చడం గాని, నా జీతాన్ని ఆసుపత్రి సౌకర్యాలకు ఖర్చు చేయడం గాని, ఇవన్నీ ఒక ఎమ్మెల్యేగా కంటే ఈ ఏజెన్సీ బిడ్డగా నా బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రతి పేదవాడికి ప్రభుత్వ సాయం అందేలా చూస్తానన్నారు ఎమ్మెల్యే. మేము మహిళలకు కానీ నియోజకవర్గానికి కానీ అభివృద్ధి సంక్షేమం వైపు ముందుకు అడుగులు వేస్తా ఉన్నాం. కనుక కూటమి ప్రభుత్వానికి, మీ ఎమ్మెల్యేకి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీ ఎంత ఆదరణ, సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి మహిళకు తెలియజేస్తూ, మీరు ఏదైతే ఆశయంతో ముందుకెళ్తా ఉన్నారో ఆ దాంట్లో అన్నింటిలో మీరు విజయం సాధించాలని, సుఖశాంతులతో ఎప్పుడు ఆనందంగా ఉండాలని, భవిష్యత్తులో మీరందరూ ఒక పారిశ్రామికవేత్తలుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.
రంపచోడవరం ప్రజల చిరకాల స్వప్నం కొత్త జిల్లా ఏర్పాటు. అల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు చిన్న పని కోసం పాడేరు వరకు కొండలు కోనలు దాటుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. ఈ కష్టాలను గమనించిన శిరీషాదేవి పట్టుబట్టి రంపచోడవరంతో కలిపి కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. మారేడుమిల్లి ప్రాంతాన్ని జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరుగుతున్న సర్వేల్లో శిరీషాదేవి పనితీరుపై ఏకంగా 83% మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయడం ఆమె సమర్థతకు నిదర్శనం. ఒక సామాన్య అంగన్వాడీ టీచర్గా ప్రయాణం మొదలుపెట్టి నేడు రంపచోడవరం ప్రజల గుండెల్లో ఆదివాసీ ఆడబిడ్డగా నిలిచిన శిరీషాదేవి కథ ప్రతి మహిళకు ఒక గొప్ప స్ఫూర్తి. సంకల్పం ఉంటే సామాన్యులు కూడా చరిత్రను తిరగరాయగలరని నిరూపిస్తున్న ఈ ఏజెన్సీ ఫైర్ బ్రాండ్కు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక సెల్యూట్.